Namaste, welcome to our NMMS classes conducted by TSAT. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం ముఖ్యంగా మెంటల్ డెబిలిటీ కాన్సెప్ట్స్ని అకాడమిక్ కాన్సెప్ట్స్లో లేవు కనుక వాటిని మీకు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 100 ఎపిసోడ్స్ని ప్రత్యేకంగా రూపొందించి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు యాక్చువల్గా 8th క్లాస్ పిల్లలకి డేటా సఫిషియన్సీ అనేటువంటిది అది టోటలీ న్యూ కాన్సెప్ట్ అనమాట. మీరు బాగా మీకు పరిచయం అయినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్, ఆఫ్ కోర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అని మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. అసర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటిది జనరల్గా మీకు ప్రాక్టీస్ ఉండదు. అలాగే డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్టేనా, అలానే మొదటి స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి మధ్య ఏమైనా సంబంధం ఉందా, ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ మనం సాల్వ్ చేయవలసినటువంటి ఫైండ్ అవుట్ చేయవలసిన అంశానికి సరిపోతాయా, కేవలం మొదటి స్టేట్మెంటే సరిపోతుందా, లేదా కేవలం 2వ స్టేట్మెంటే సరిపోతుందా, లేదా మొదటి స్టేట్మెంటు 2 స్టేట్మెంట్స్ 2 కావాలా మనం ఆ సమస్యను సాధించడానికి లేదా ఫైండ్ అవుట్ చేయడానికి, 2 స్టేట్మెంట్స్ ఉపయోగంగా ఉండవా, ఇటువంటి ఆప్షన్స్ ఉంటాయి. ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇది డెప్త్ అంటే ఈ కాన్సెప్ట్ని మనం సాల్వ్ చేయాలి లేదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ అంశం పైన సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉంటే దానికి అనలిటికల్ థింకింగ్ యాడ్ చేస్తే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇందులో నేర్చుకున్నటువంటి అంశాలు కేవలము మీకు 8th క్లాస్లో రాయబోతున్నటువంటి NMMS ఎగ్జామినేషన్ కోసమే కాకుండా ఇన్ ఫ్యూచర్ 10th క్లాస్లో రాయబోయే NTSC ఎగ్జామినేషన్ కానీ లేదా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాయబోయే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ముఖ్యంగా ఈ డేటా సఫిషియన్సీ పైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ టీచర్ సహకారంతో మరికొన్ని క్వశ్చన్స్ కూడా తయారు చేసి కలెక్ట్ చేసి వాటిని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారు, ఏ రకంగా మనం ఆన్సర్ చేయాలని చూద్దాం. ఇన్ వాట్ ప్రపోర్షన్ వుడ్ రాజ్, కిరణ్ అండ్ రామ్ డిస్ట్రిబ్యూట్ ప్రాఫిట్ అమాంగ్ దెమ్? ఏ ప్రపోర్షన్లో మనకు రాజు, కిరణ్, రాము అనే 3 వ్యక్తులు తమకు వచ్చినటువంటి లాభాన్ని పంచుకుంటారు? ఇది అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ అన్నమాట. రాజ్ గెట్స్ 2/5 of the profit. Karim and Ram have made 75% of the total investment. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి మనకు అడిగిన ప్రశ్నకు కావలసినటువంటి సమాధానాన్ని ఇస్తాయా, అంటే సమాధానం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా అని అడుగుతాడు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి 4 ఆప్షన్స్. If the data 1 in statement alone are sufficient to answer the question, అంటే స్టేట్మెంట్ 1లో ఇచ్చినటువంటి అంశం దత్తాంశము సరిపోతుంది, కేవలం డేటా 1లో ఇచ్చిన అంశమే సరిపోతుంది మనకు కావలసినటువంటి ప్రశ్నకు సమాధానం కొరకు అని. లేదా ఆప్షన్ బి, ఇఫ్ ద డేటా ఇన్ స్టేట్మెంట్ 2 alone are sufficient to answer the question, ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానాన్ని కనుక్కోవడానికి 2వ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి విషయమే సరిపోతుంది, కేవలం 2వ స్టేట్మెంట్లో ఇచ్చిన విషయమే మాత్రమే సరిపోతుంది అని మీరు సూచిస్తే ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద డేటా ఐదర్ ఇన్ 1 or 2 alone ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, అంటే డేటా 1లో అంటే మనం స్టేట్మెంట్ 1లో కానీ స్టేట్మెంట్ 2లో కానీ ఏ అంశాన్ని మనం తీసుకున్నా ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానాన్ని కనుక్కోవచ్చు అని మీరు భావిస్తే ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద డేటా
ఇన్ ద స్టేట్మెంట్ 1 అండ్ ద స్టేట్మెంట్ 2 ఇచ్చిన 2 స్టేట్మెంట్స్‌లో యొక్క దత్తాంశాన్ని తీసుకొని లేకపోతే ఉపయోగించినా మనకు ఆన్సర్ రాదు అని మనం భావిస్తే ఆప్షన్ డి అనేటువంటిది మనం సూచించవలసి ఉంటుంది. ఇది ఈ డేటా సఫిషియన్సీలో ఈ ఆప్షన్స్ ఫిక్స్డ్‌గానే ఉంటాయి. ఏబిసిడి అనేటువంటిది క్లియర్. మీరు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆధారంగా ఈ 4 ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరిపోతుంది ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడానికి అని భావిస్తే ఆప్షన్ ఏ తీసుకోవాలి. రెండో స్టేట్మెంట్లో ఇచ్చిన విషయమే సరిపోతుంది ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడానికి అని భావిస్తే ఆప్షన్ బిని సూచించవలసి ఉంటుంది. మొదటి స్టేట్మెంటు రెండవ స్టేట్మెంటు ఇచ్చిన అంశాలు మొదటిది కానీ రెండవది కానీ లేదా రెండింటిని కానీ ఉపయోగించి మనం ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవాల్సి వస్తుంది అని భావిస్తే ఆప్షన్ సిని తీసుకోవాల్సి ఉంటుంది. 2 స్టేట్మెంట్స్లో ఇచ్చిన విషయము ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడానికి ఉపయోగపడదు అని మీరు భావిస్తే ఆప్షన్ డిని సూచించవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వద్దాం. రాజ్ గెట్స్ 2/5 ఆఫ్ ద ప్రాఫిట్ అన్నాడు. రాజ్ గెట్స్ 2/5 ఆఫ్ ద ప్రాఫిట్. ఓకే, వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది, అందులో 2/5 తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే 200/5 40 రూపీస్ ఆయన ప్రాఫిట్ తీసుకున్నాడు అని ఇచ్చాడు. కరీం అండ్ రామ్ హ్యావ్ మేడ్ 75% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. కరీం అండ్ రామ్ హ్యావ్ మేడ్ 75% టోటల్. మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 75% కరీము రాము వీళ్ళిద్దరూ కలిపి ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకు 25% అనేది రాజ్ ఇన్వెస్ట్ చేసినట్టుగా, 75% కరీం అండ్ రామ్ ఇన్వెస్ట్ చేసినట్టుగా ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. కరెక్ట్. అయితే మొత్తం ప్రాఫిట్ అనేది తెలియదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, మొత్తం ప్రాఫిట్ ఎప్పుడైతే తెలియలేదో ఇలాగ మనకు, అంతేకాకుండా కరీము రామ్ వీళ్ళిద్దరూ ఏ రేషియోలో ఏ నిష్పత్తిలో లేదా ఎంత అమౌంట్ అనేటువంటిది వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనే అంశంలో ఇద్దరూ కలిసి 75% టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారని కానీ ఉంది, కానీ ఒక్కొక్కరు విడివిడిగా ఎంత ఇన్వెస్ట్ చేశారనే అంశం లేదు. అంటే మనకు రాజ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, కరీం రామ్ అనేటువంటి విడివిడిగా ఎంత ఇన్వెస్ట్ చేశారని తెలియదు. అంటే ముగ్గురు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారనే విషయం తెలియదు, మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా తెలియదు. రాజ్ తీసుకోవాల్సినటువంటి ప్రాఫిట్ అనేటువంటి 2/5 అనే విషయం తెలుసు, కానీ కరీం రామ్ అనేటువంటిది ఎంత శాతం తీసుకోవాలనే విషయం తెలియదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఇన్నన్నిటిని ఉపయోగించి ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానం కనుక్కోవడం సాధ్యం కాదు. అంటే ఏ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ డి. ఇఫ్ ద డేటా ఈవెన్ ఇన్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని ఇచ్చాడు ఆప్షన్ డి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అందుచేత మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి అది హైలైట్ చేసి చూపించాను. డి అనేటువంటిది ఆన్సర్. క్లియర్. మనకు ఎప్పుడు ఈ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రాజ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలిసి కరీం అండ్ రామ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలిస్తే ప్రపోర్షనేట్గా మనకు వాళ్ళ యొక్క ప్రాఫిట్ యొక్క షేరింగ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ఈవెన్ బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇది డేటా సఫిషియన్సీ. ఎక్కడ మనకు డేటా ఇన్సఫిషియన్సీ వచ్చింది మనకు, అంటే మనకు పూర్తి సమాచారం లేదు సమాధానం కనుక్కోవడానికి అని గుర్తించాం. క్లియర్. ఓకే, నౌ వీ విల్ సీ ద సెకండ్ క్వశ్చన్. అమాంగ్ 5 ఫ్రెండ్స్ హూ ఈజ్ ద టాలెస్ట్? డి ఈజ్ టాలర్ దాన్ ఏ అండ్ సి, బి ఈజ్ షార్టర్ దాన్ ఈ బట్ టాలర్ దాన్ డి. ఇది మనకు ఇచ్చినట్టు క్వశ్చన్. డి ఈజ్ టాలర్ దాన్ ఏ అండ్ సి ఇచ్చాడు. మనకు మన 5 ఫ్రెండ్స్ తీసుకున్నాం, మనకు తెలియదు 5 ఫ్రెండ్స్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ అని 5 ఫ్రెండ్స్ తీసుకున్నాం. డి ఈజ్ టాలర్ దాన్ ఏ అండ్ సి అంటే ఏ సి కానీ డి టాలర్, కాబట్టి డి కాస్త
పైకి రాద్దాం, ఏసీ రాద్దాం. ఓకే, బి షార్టర్ దాన్ ఈ. బి అనేటువంటి షార్టర్ దాన్ ఈ, బట్ టాలర్ దాన్ డి. టాలర్ కన్నా ఈ అనేవాడు షార్టర్ దాన్ ఈ, టాలర్ దాన్ డి. డి కన్నా ఈ అనేటువంటి వాడు టాలర్, బట్ షార్టర్ దాన్ బి. కరెక్ట్, అంటే దీని పైన బి వస్తుంది కదా. ఇప్పుడు ఏసీల మధ్యలో మనకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. తెలిస్తే హూ ఇస్ ద టాలెస్ట్ అని తెలుస్తుంది. దీని ప్రకారం బి అని మనకు కనబడుతుంది, కానీ ఏ అండ్ సి మధ్యలో ఇన్ఫర్మేషన్ డి ఈజ్ టాలర్, క్లియర్గా బి టాలర్ అని క్లియర్గా తెలిసిపోతుంది, అంతే కదా. మనకు ఇన్ఫర్మేషన్ డి ఈజ్ టాలర్ దాన్ ఏ అండ్ సి. మనం ఏబిసిడి తీసుకున్నాం. డి అనేది ఏ అండ్ సి కన్నా టాలర్ కాబట్టి వాటి పైన రాశాను. అండ్ బి షార్టర్ దాన్ ఈ బట్ టాలర్ దాన్ డి, కాబట్టి ఈ సింపుల్గా ఈ ఈజ్ టాలర్ దాన్ డి అన్నాడు కాబట్టి డి పైన ఈ రాశాను. అండ్ బి షార్టర్ దాన్ ఈ అన్నాడు, బి ఈ షార్టర్ దాన్ ఈ అన్నాడు. ఈ అనేవాడు ఈ కన్నా కింద ఉన్నాడు అని చెప్పాడు, బట్ టాలర్ దాన్ డి కన్నా పెద్దది. అండ్ బి షార్టర్ దాన్ ఈ కన్నా చిన్నాడు, కిందకు వచ్చాడు వాడు. డి అంటే ఈ బి మధ్యలో వచ్చాడు అక్కడ, అంతే కదా. బి షార్టర్ దాన్ ఈ, ఓకే, అండ్ టాలర్ దాన్ డి. డి కన్నా పెద్దవాడు అన్నాడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ మీద ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, టాలర్ని గ్రేటర్ దాన్గా తీసుకున్నాం. అండ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ సి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఈ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అంతే కదా. సో మనం క్లియర్గా ఇక్కడ ఇచ్చినటువంటిది డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఇచ్చాడు, డి ఈజ్ గ్రేటర్ దాన్ సి ఇచ్చాడు. ఏ అండ్ సి కన్నా పెద్దగా ఉన్నారని పొడవైనటువంటి వాడు ఇచ్చాడు. అలాగే ఈ తీసుకున్నాం అనుకోండి, ఈ అనేటువంటి వాడు బి కన్నా టాలర్ ఉన్నాడు అండ్ బి ఈజ్ టాలర్ దాన్ డి అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఆర్డర్లో మనం తీసుకుంటే టాలర్ అనేటువంటి వాడు ఏమవుతాడు? ఈ. సో ఇప్పుడు మనం ఆర్డర్ రాసుకున్నట్టు సింపుల్గా ఈ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ డి, వేర్ ఆఫ్ కోర్స్ అండ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ కామా సి. ఈ ఆర్డర్లో మనం తీసుకుంటే హూ ఇస్ ద టాలర్? ఈ ఈజ్ ద టాలెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చూపించినటువంటి చూసారు కదా, ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ అనేటువంటిది ఫస్ట్ ఈ వచ్చాడు, తర్వాత బి, తర్వాత డి, దీని కింద ఏ అండ్ సి, అఫ్ కోర్స్ ఏ అట్ సి. సో ఈ ఈజ్ ద టాప్ పొజిషన్ అని మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఇచ్చిన డేటా అనేటువంటిది క్లియర్గా తెలిసిపోతుంది మనకు. క్లియర్లీ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ కూడా కావాలి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండింటినీ తీసుకుంటేనే మనకు ఫైనల్గా ఎవరు టాలర్ అనే విషయం తెలిసింది. అంటే మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి మనం తీసుకున్నాం. ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఆప్షన్ సి చెప్తుంది ఇఫ్ ద డేటా ఐదర్ ఇన్ వన్ ఆర్ టూ ఎలోన్ ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని క్లియర్గా ఇచ్చాడు కదా. సో కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? సి ఇచ్చాడు. అండ్ ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ నీడెడ్, ఇలా ఇచ్చాడు. అంటే మనకి ఏం కావాలి? డి వాల్యూ కావాలి, డి స్టేట్మెంట్ కావాలి, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, ఈవెన్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ కావాలి, రెండింటినీ యూజ్ చేస్తేనే వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం డి, ఇఫ్ ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్ టుగెదర్ ఆర్ నీడెడ్ అని ఆప్షన్ చూడాలి. సో డేటా సఫిషియన్సీ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆ కాన్సెప్ట్ మనం చేయడం మంచిది. క్లియర్? ఓకే. ఇన్ విచ్ ఇయర్ వాజ్ రాహుల్ బోర్న్? రాహుల్ ఏ సంవత్సరంలో పుట్టాడు? ఇది మనకు అడిగిన క్వశ్చన్. దానికి ఇచ్చిన డేటా ఏంటి? రాహుల్ అట్ ప్రజెంట్ ఈజ్ 25 years, యంగర్ టు హిజ్ మదర్. రాహుల్ అట్ ప్రజెంట్ 25 years. రాహుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది 25 years ఉంది. యంగర్ టు హిజ్ మదర్ అంటే వాళ్ళ మదర్ కన్నా చిన్నవాడు.
ఇక్కడ మీరు చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. రాహుల్ అట్ ప్రెజెంట్ ఈజ్ 25 years యంగర్ టు హిజ్ మదర్. 25 years యంగర్ టు హిజ్ మదర్ అంటే వాళ్ళ మదర్ కంటే 25 years చిన్నవాడు అని అర్థం. రాహుల్స్ బ్రదర్ హూ వాజ్ బోర్న్ ఇన్ 1964 ఈజ్ 35 years యంగర్ టు హిజ్ మదర్. ఓకే, అంటే రాహుల్ బ్రదర్ అనేటువంటి వాడు 35 years యంగర్ టు హిజ్ మదర్ అంటే అతని యొక్క తల్లి కంటే 35 years చిన్నవాడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, మదర్స్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మదర్స్ ఏజ్ ఎక్స్, అప్పుడు రాహుల్ ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 25, కరెక్ట్. అండ్ రాహుల్స్ బ్రదర్ ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 35. అయితే ఎప్పుడు పుట్టాడు వాడు? 1964లో. రాహుల్ బ్రదర్ హూ వాజ్ బోర్న్ ఇన్ 1964. రాహుల్స్ బ్రదర్ వాజ్ 1964 ఇచ్చాడు, యంగర్ టు హిజ్ మదర్. ఓకే, ఇప్పుడు ఈ డేటాని చూద్దాం. అంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు చేయనటువంటిది రాహుల్ మదర్ని ఎక్స్ అనుకున్నారు ఏజ్ని. రాహుల్ అనేటువంటి వాడు మదర్ కన్నా 25 years చిన్నవాడు. రాహుల్ బ్రదర్ మదర్ కన్నా 35 years చిన్నవాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10. అంటే రాహుల్ ఈజ్ 10 years ఓల్డర్ దెన్ హిజ్ బ్రదర్ అని క్లియర్గా వచ్చేసింది. రాహుల్స్ బ్రదర్ ఎప్పుడు పుట్టాడు? రాహుల్ బ్రదర్ ఈజ్ 1964. కాబట్టి రాహుల్ అంటే 10 years ఈజ్ ఓల్డర్ దెన్ 10 years మోర్ మీన్స్ +10 అంటే 1974, కరెక్ట్. 10 years ప్లస్ అంటే ప్రీవియస్ వెళ్ళాలి. అంటే మనకి ఏమొస్తుంది? +10 years అని తీసుకున్నప్పటికి 1964 - 10 1954, కరెక్ట్. సో ఇలా రాహుల్ అనేటువంటిది వాజ్ బోర్న్ ఇన్ 1954. ఎప్పుడు పుట్టాడు అని అడిగాడు. క్లియర్. మనకు ఇక్కడ మదర్ విత్ రెస్పెక్ట్ టు మదర్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇద్దరు ఏజెస్ డిఫరెన్స్ 10 years ఉంది అని తెలుసు. రాహుల్స్ బ్రదర్ 1964లో పుట్టాడు కాబట్టి రాహుల్ బ్రదర్ కంటే రాహుల్ అని 10 years ఓల్డర్ అంటే పెద్దవాడు కాబట్టి 1964కి 10 సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది? 1954 అవుతుంది. అయితే మీకు పెద్దవాడు కదా, యాడ్ చేయాలంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అసెండింగ్ ఆర్డర్లో కాదు, డిసెండింగ్ ఆర్డర్లో పోతుంది అక్కడ. కాబట్టి మనం ఏం చేస్తామంటే 10 years 1964లో 10 తీసేస్తే 1954 వస్తుంది. క్లియర్. సో ఈ రకంగా అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫైనల్గా మొదటి స్టేట్మెంట్ని వాడాం, రెండో స్టేట్మెంట్ని వాడాం. మొదటి స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ రెండింటినీ తీసుకొని మనం రాహుల్ వెన్ వాజ్ రాహుల్ బోర్న్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసాం. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నీడెడ్ టు గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మనకు క్వశ్చన్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ చూద్దాం క్లియర్గా. ఆప్షన్స్లో ఇచ్చినటువంటిది if the data statement 1 alone are sufficient to answer the question, option A, and if the data in statement 2 alone are sufficient to answer the question, and third, if the data either in 1 or 2 alone are sufficient to answer the question, C ichadu, and finally if the data in both the statements together are needed అని ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్ 1 కావాలి, స్టేట్మెంట్ 2 కావాలి, రెండింటినీ కలిపి మనము యూజ్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నాడు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది అదే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్లియర్. సో ఈ రకంగా మనం ఈ డేటా సఫిషియన్సీలో కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్. వాట్ ఈజ్ రీనాస్ ర్యాంక్ ఇన్ ద క్లాస్? ఇది క్వశ్చన్. వాట్ ఈజ్ రీనాస్ ర్యాంక్ ఇన్ ద క్లాస్? రీనా యొక్క ర్యాంక్ క్లాస్లో ఎంత అని అడిగాడు. దానికి ఇచ్చినటువంటిది ఏంటంటే దేర్ ఆర్ 26 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. 26 మంది విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి. దేర్ ఆర్ 9 స్టూడెంట్స్ హూ స్కోర్డ్
less than Reena. There are 9 students who scored less than Reena. There are 26 students in the class. 26 అంటే మనకు 1 to 26 ర్యాంక్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఏం చేశాడు, దేర్ ఆర్ 9 హూ స్కోర్డ్ లెస్ దెన్ రీనా కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. అంటే మనం ఇక్కడ 26 తీసుకున్నాం, 25, 24, 23, 22, 21, 20, ఓకే, 19, 18, 17 వచ్చింది. మనం తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 26 నుండి తీసుకుంటే ఇది 9th పొజిషన్. 9 మెంబర్స్ ముందు ఉన్నారు అంటే వెనుకున్నారు. అంటే మనకు వెరీ క్లియర్ ఏమవుతుంది మనకు ఫ్రమ్, సో రీనాస్ ర్యాంక్ ఈజ్ 17th. రీనాస్ ర్యాంక్ 17th అయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, నెక్స్ట్ 18th, 19th, 20th, 21, 22, 23, 24, 25 అండ్ 26 అంటే 9 మెంబర్స్ అవుతారు. రీనా ర్యాంక్ అయినటువంటి 17th అయితే ఈమె కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు 9 మెంబర్స్ అవుతారు. సో దేర్ ఆర్ 26 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అండ్ దేర్ ఆర్ 9 స్టూడెంట్స్ హూ స్కోర్డ్ లెస్ దాన్ రీనా. ఈ 2 స్టేట్మెంట్స్ అవసరం. Both the statements are required to get the rank of Reena. So what is the correct answer here? Here is the data and the both statements together are needed to get the answer. Clear? So option D. Correct? So ఈ రకంగా మనం క్వశ్చన్ ని మనం క్లియర్ గా ఇచ్చాం. From 1 and 2 we conclude that there are 16 students above Reena in rank. Thus Reena's rank is 17th in the class. So both the statements are necessary to find the answer. Is it clear? So ఈ రకంగా మనం క్వశ్చన్, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఈజ్ అరుణ్ టాలర్ దాన్ సచిన్? ఈజ్ అరుణ్ టాలర్ దాన్ సచిన్? ఇది క్వశ్చన్. అరుణ్ అంటే వాడు సచిన్ కన్నా పొడుగైన వాడా అడిగేటవాడు. దానికి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, దినేష్ ఈజ్ ఆఫ్ ద సేమ్ హైట్ యాజ్ అరుణ్ అండ్ సచిన్. దినేష్ అనేటువంటి వాడు అరుణ్ సచిన్తో సమానమైనటువంటి హైట్ కలిగినటువంటి వాడు. ఫస్ట్, సచిన్ ఈజ్ నాట్ షార్టర్ దాన్ దినేష్. సచిన్ అనేటువంటి వాడు దినేష్ కన్నా పొట్టివాడు కాదు. క్లియర్? ఇది మనకు అడిగిన స్టేట్మెంట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రమ్ ద స్టేట్మెంట్ 1 వీ కెన్ కన్క్లూడ్ దట్ దినేష్, అరుణ్ అండ్ సచిన్ ఆర్ ద ఆఫ్ ద సేమ్ హైట్. సో అరుణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సచిన్. The only statement 1 is sufficient to answer the question. Clear? ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ మీరు చూస్తే, దినేష్ ఆఫ్ ద సేమ్ హైట్ యాజ్ అరుణ్ అండ్ సచిన్ ఇచ్చాడు. క్లియర్గా ఇచ్చాడు మనకి సెంటర్. ఇచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు, దినేష్, అరుణ్ అండ్ సచిన్, all these three have the same height. Heights are same. When the heights are same, Sachin is not shorter than Dinesh. ఆయన కన్నా దినేష్ కన్నా పొట్టివాడు కాదు అన్నాడు. అవసరం లేదు, ఇట్ నాట్ నెససరీ. సో అరుణ్ ఈజ్ టాలర్ దాన్ సచిన్, ఇది కూడా చెప్పవచ్చు. ఈజ్ అరుణ్ టాలర్ దాన్ సచిన్? సింప్లీ నో అని చెప్పవచ్చు. ఎలా? వై? వాట్ ఇస్ ద రీజన్? అరుణ్ ఈజ్ టాలర్ దాన్ సచిన్ ఈజ్ సింప్లీ నో అని చెప్పొచ్చు. ఎలా చెప్తున్నారు మీరు? ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్, దినేష్, అరుణ్ అండ్ సచిన్ ఆల్ ద త్రీ హ్యావ్ ద సేమ్ హైట్. ఎప్పుడైతే సేమ్ హైట్ ఉన్నారన్నారో ఒకడు పొట్టివాడు ఇంకొకటి పొడుగువాడు అని చెప్పే ఛాన్సెస్ అయితే లేవు. కాబట్టి హియర్ వీ కెన్ సే డేటా 1 ఇన్ స్టేట్మెంట్ alone are sufficient to answer the question. If the data statement 1 is sufficient or alone to answer the question చెప్పవచ్చు. అంతే కదా. మనకు దినేష్, అరుణ్, సచిన్ ఈ ముగ్గురు సేమ్ హైట్ కలిగి ఉన్నారు అని ఇచ్చాడంటే అప్పుడు అరుణ్ ఈజ్ నాట్ టాలర్ దెన్ సచిన్ ఆర్ దినేష్ ఈజ్ నాట్ టాలర్ దెన్ సచిన్ అని క్లియర్గా మనం చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్ టు గెట్ ద ఆన్సర్. కరెక్ట్? సో దిస్ ఇస్ కాల్డ్ డేటా సఫిషియన్సీ. సో కొన్ని సందర్భాల్లో ఫస్ట్ స్టేట్మెంట్తో
స్టేట్మెంట్తో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేవచ్చు, కొన్ని సందర్భాల్లో సెకండ్ స్టేట్మెంట్ ద్వారా వచ్చేవచ్చు, కొన్ని సందర్భాల్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆన్సర్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకున్న ఆన్సర్ రాకపోవచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. క్లియర్? ఫర్ దిస్ క్వశ్చన్ ద స్టేట్మెంట్ 1 of course is alone is enough to get the answer. So option A is correct. Is it clear? Okay. What will be the total weight of 10 poles each of the same weight? అని ఇచ్చాడు. What will be the total weight of 10 poles each of the same weight? మనకి ఒక దాన్ని the weight of 1 pole is x అనుకున్నారు అనుకోండి, 10 poles ఏమవుతుంది 10x సింపుల్గా కదా. ఓకే, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. 1/4 of the weight of a pole is 5 kilograms. ఓకే, సో సింపుల్గా మనకి ఏమవుతుంది 1/4 of weight of the pole తెలియదు కదా, x is equal to 5 grams, 5 kilograms, kgs. సో x is equal to ఎంత అవుతుంది 5 of 4 అంటే 20 kilograms. సో హియర్ మనకి ఏం సరిపోతుంది, 1 పోల్ యొక్క వెయిట్ 20 kilograms అని తెలిసిపోయింది ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఆధారంగా. సో మనకు కావాల్సింది ఏంటి 10 పోల్స్, 10 20 మీన్స్ 200 kilograms. క్లియర్? సో అంటే మనకి ఏం తెలుస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్ టు గెట్ ద ఆన్సర్, నో నీడ్ ఆఫ్ సెకండ్ అని చెక్ చేద్దాం అవసరం ఉందో లేదో. ద టోటల్ వెయిట్ ఆఫ్ ద 3 poles ఈజ్ 20 kilograms more than the total weight of 2 poles. The total weight of 3 poles is 20 kilometers more than the total weight of the 2 poles. ఒక 2 పోల్ యొక్క వెయిట్ తీసుకుంటే 3 పోల్ యొక్క వెయిట్తో కంపేర్ చేస్తే రెండింటి మీద డిఫరెన్స్ 20 అని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ హియర్, ఫస్ట్ వన్. అండ్ బై టేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ద ఆన్సర్ బికాస్ దెర్ ఇస్ అ data insufficiency is there, but in first statement data sufficiency is there. So using the first statement you can get the answer. So statement 1 is enough, correct? The data in statement 1 alone are sufficient to answer the question. Clear? So మనం ఈ రకంగా మనకు క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు, ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు అని చేయొచ్చు. క్లియర్? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, బేసిక్గా ఇందులో ఇన్ఫర్మేషన్, ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి క్రింద 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ 2 స్టేట్మెంట్స్ని మనం రీడ్ అవుట్ చేసి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ అనుకుంటే టు గెట్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే చాలు అనుకుంటే ఆప్షన్ బి, ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ ద కావాలనుకుంటే ఆప్షన్ సి, ఫస్ట్ అండ్ సెకండ్ నాట్ నెసెసరీ అనుకుంటే కంప్లీట్గా ఈవెన్ టుగెదర్ ఆల్సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ద ఆన్సర్ అనుకుంటే ఆప్షన్ డి. ఈ రకంగా డేటా ఇన్సఫిషియన్సీ కాన్సెప్ట్లో డేటా సఫిషియన్సీ అనొచ్చు, డేటా ఇన్సఫిషియన్సీ అనొచ్చు కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్స్ వచ్చాయి. మరికొన్ని క్వశ్చన్స్తో మరో శీర్షికలో కలుద్దాం. అంతవరకు సెలవు.